పవన్ కళ్యాణ్ ఆయన గురించి మనం ఎంత పొగిడినా, ఎంత చెప్పినా కూడా ఆయన ఇంకా ఇంకా అలాంటి కార్యక్రమాలు చేసుకుంటానే వెళ్తారు. అయితే రీసెంట్‌గా ఢిల్లీ అక్కడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎన్‌డీఏ కూటమి సభ్యులందరూ కూడా అంటే దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అతిరథ మహారథులందరూ కూడా ఒకటే స్టేజ్‌పై ఉంటే ప్రధానమంత్రి మోదీ గారు అంటే ప్రపంచం అంతా కూడా మోదీ గారి వైపు చూస్తుంటే, మోదీ గారేమో పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. ప్రపంచమంతా మోదీ గారిని పొగిడి, ఆయన కోసం చైర్లు అంటే ఒక డొనాల్డ్ ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడే మోదీ గారికి సలాం కొట్టి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి పొగుడుతుంటే, ఇంకొక పక్కన మోదీ గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగిడే పని పెట్టుకున్నారు. ఎందుకని అసలు మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారంటే ఇంత అభిమానం? ఏంటి అసలు ఆయనలో నచ్చినటువంటి అంశం ఏంటి? ఇక్కడ మోదీ గారి గురించి చూసుకుందాం ఫస్ట్. మోదీ గారు అనే వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత సుఖాలని, సంతోషాలని, అన్నిటినీ, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి కేవలం దేశం కోసం, ప్రజల కోసం బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆయన సీఎంగా అటు గుజరాత్కి అయినప్పుడు కన్నా ముందు చాలా విషయాలు ఆయన చుట్టుముట్టినా కూడా, ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టినా కూడా, జైలు పాలు చేసినా కూడా ఎక్కడా కూడా ఆయన వెనుతిరగకుండా కేవలం ప్రజల కోసం అవన్నీ భరించి సీఎం అయ్యి దేశం మొత్తాన్నే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అది కేవలం ఆయన నిజాయితీ, ఆయన సంకల్ప బలం. అదే పవన్ కళ్యాణ్ గారి జోలిలోకి వస్తే, పవన్ కళ్యాణ్ గారిలో కూడా అదే తరహా ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు కనిపించాయి మోదీ గారికి. నిన్న ఆయన స్టేజ్ మీద అంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మాత్రమే వెళ్ళి ఆయన చేతులు పట్టుకుని, ఏంటి పవన్, నువ్వేమన్నా హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అలా కుదరదు. నువ్వు ఇంకా ఈ దేశానికి, ఈ ప్రజలకి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. నీతో ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి, మీ రాష్ట్రానికి, ఈ దేశ ప్రజలకి చాలా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వు ఒక మంచి దారిలో ఉండాలి. డెఫినెట్‌గా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కావాలి అని చెప్పి ఆయన చెప్పారంట. అంటే ఆయన సరదాగా నవ్వుతూనే చెప్పినా కూడా దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరిని పొగడనటువంటి మోదీ గారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఆంది అన్నారు? నిన్న ఇంతమంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరినీ వదిలి ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా చూశారు అంటే, అటు ట్రంప్‌ని పొగడొచ్చుగా, మనకి చాలా అవకాశాలు ఉంటాయి కదా, కానీ అక్కడ పొగడల. లేదంటే వేరే దేశాలకు వెళ్తారు, ఇంకో చోట్లకి వెళ్తారు. ఎక్కడ వాళ్ళని పొగిడే పని పెట్టుకోలే మోదీ గారు. వాళ్ళే ఈయనని మోదీ ఈజ్ ద బాస్ అని చెప్పో ఇంకొకటను పొగుడుతూ ఉంటారు. కానీ మోదీ గారికి ఈ ప్రపంచంలో ఎవ్వరిలో నచ్చనటువంటి ఒక విషయం కళ్యాణ్ గారిలో నచ్చింది. ఆ ఒక్క నిజాయితీ కళ్యాణ్ గారిలో కనపడింది కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని ఆయన హక్కును చేర్చుకున్నారు. ఇలాంటి వ్యక్తి దేశానికి అవసరం. తన కోసం తన జీవితాన్ని కంప్లీట్‌గా వదిలేసి ఒక అద్భుతమైనటువంటి స్టార్డమ్‌ని, కొన్ని కోట్ల రూపాయల సంపాదనను, తన కుటుంబాన్ని, ఎంతో అన్యోన్యంగా ఉండే తన కుటుంబ సభ్యులను చూసి మోదీ గారు ముచ్చటపడ్డారు. అదే తరహాలో ఆయన్ని ఈ ప్రజలకి ఏదో చేద్దామని తన సర్వస్వాన్ని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం డెఫినెట్‌గా ఆయన్ని ఉండాలి. ఆయన ఏమన్నా మళ్ళీ స్వామీజీగా అయిపోయి ఏమన్నా హిమాలయాలకు వెళ్ళిపోతారా ఏంటి అనే ఉద్దేశంతో, అలా కాదు పవన్, నువ్వు ఉండాలి. ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు చాలా అవసరం. నువ్వు బాగుండాలి అని చెప్పి ఆయన్ని కోరారట. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటిదో చూసుకోవచ్చు. ఎన్నో రాష్ట్రాలున్నా, ఎంతోమంది మంత్రులున్నా, ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులున్నా, ముఖ్యమంత్రులున్నా, కేంద్ర మంత్రులున్నా, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్. ఆయనకి నిజాయితీ అనేది కనపడుతుంది కాబట్టే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని హక్కున చేర్చుకున్నారు. ఎంత మందిలో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక్కరు తన వైపు టర్న్ చేసుకోగలిగినటువంటి నిజాయితీ ఆయనలో ఉంది కాబట్టే దేశం ఆయన వైపు చూస్తుంది. డెఫినెట్‌గా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక క్రౌడ్ పుల్లర్‌గా మనం చూడొచ్చు. ఆయన ఏ రాష్ట్రం వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, కుంభమేళకి వెళ్ళినా, ఢిల్లీలో వెళ్ళినా, ఇంకో చోటుకు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన నిజాయితీ, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి విలువలను చూసి చాలామంది ఇష్టపడుతున్నారు. ఆయనలో ఏదో ఒక తెలియనటువంటి ఒక అద్భుత శక్తి ఆయనలో దాగి ఉంది కాబట్టే ఆ శక్తిని, ఆ నిజాయితీని అందరూ దానికి ఆకర్షితులు అవుతున్నారు అనుకోవచ్చు.